పాఠశాలలపై పర్యవేక్షణ ఏది? పర్యవేక్షణ గాలికట. రెగ్యులర్ ఎంఈఓలు లేక అస్తవ్యస్తం. ఒక్కొక్కరికి 4-5 మండలాల బాధ్యతలు. ప్రభుత్వ జిల్లా పరిషత్ టీచర్ల మధ్య కొలికిరాని పంచాయతీ. సర్వీస్ రూల్స్ సమస్యను పట్టించుకొని గత ప్రభుత్వం పరిష్కారం చూపాలంటున్న సంఘాలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల పట్టింపులేనితనము, వెరసి విద్యా వ్యవస్థ పరిస్థితి గాలిలో దీపంలా తయారైంది. సాధారణంగా మండలానికి ఒక విద్యాశాఖ అధికారి ఉంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో వసతుల నుంచి బోధన వరకు ప్రతి అంశాన్ని పరిశీలించగలుగుతారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాలు ఉంటే రెగ్యులర్ ఎంఈఓలు 20 మంది, ఇన్ఛార్జ్ ఎంఈఓలు 100 మందిలో లోపే ఉన్నారు. అంటే సగటున ఒక్కో ఎంఈఓ 5 మండలాల బాధ్యతలు నిర్వహిస్తారు. యాదాద్రి జిల్లాలో ఏకంగా 10 మండలాలకు ఒక ఇన్ఛార్జ్ ఎంఈఓ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న పంచాయతీని కొలిక్కి తేవడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది పాఠశాలల పర్యవేక్షణను గాలికి వదిలేసింది ప్రభుత్వం. అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. మొత్తానికి అయితే పాఠశాల విద్య పైన కానీ, పాఠశాల పర్యవేక్షణకైనా కానీ, ప్రైవేటు పాఠశాల పైన స్పెసిఫిక్గా ప్రభుత్వానికి ఎక్కడ కూడా కమిట్మెంట్ లేదు, చిత్తశుద్ధి లేదు, స్పష్టంగా కనపడుతుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూల్స్లో లక్షల ఫీజులు వసూలు చేసి సరైన వసతులు లేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రెజర్తోని ఒక్క ఎంఈఓ కానీ, ఒక డిఈఓ కానీ, ప్రభుత్వ అధికారులు ఒక్కడ కూడా పర్యవేక్షణ చేశారు. ఒకే అడ్మిషన్, ఒకే పాఠశాల రికగ్నేషన్ నెంబర్తో 10 స్కూళ్ళు నడుతున్న దాఖలాలు హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఉన్నాయి. కానీ ఒక్కడు పట్టించుకోడు, ఒక్క అధికారి కూడా పట్టించుకునేళ్ళు. ఒక్కొక్క ఎంఈఓకి 5 మండలాల బాధ్యతలు అంటే ఎక్కడ తిరుగుతారు? ఏం చేస్తారు ఆయన? ఏ స్కూల్స్ని విజిట్ చేస్తాడు? ఏ స్కూల్ని పర్యవేక్షిస్తాడు? మరి గాలి కొదలకపోతే ఏముంటుంది? అదే ఉంటుంది. గాలి కొదిలారు. ప్రభుత్వం గాలి కొదిలి ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు పాఠశాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు దండుకోండి, మీ ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేసుకోండి, పుస్తకాలు అమ్ముకోండి, యూనిఫామ్లు అమ్ముకోండి, షూస్ అమ్ముకోండి, ప్రతిదీ అమ్మేయటమే, ప్రతిదీ బిజినెస్ చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలు. ఎలా? దట్టు కార్పొరేట్ పాఠశాలలు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి పాఠశాలలు, ఇంకా అంతకంటే పెద్ద పాఠశాలలు, స్కూల్స్ ఇలా ప్రైవేటు స్కూల్స్ని బిజినెస్ చేసినాయి. ఒక విద్యని వ్యాపారం చేసి పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు, స్కేళ్ళు అమ్ముతారు, పిల్లలు వాడే ప్రతిదాన్ని బిజినెస్ చేసి అమ్ముతున్నారు. అమ్మటంతో పాటు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దానికి తగ్గ చదువు లేదు. అక్కడ ఉండే ఫ్యాకల్టీ చదువు బీఈడీ లేని వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ చేసి వదిలేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు, ఏది ఉండదు. చీకటి గదుల్లో చదువు చెప్పే పరిస్థితుంది. కాబట్టి ఇది పాఠశాలపై పర్యవేక్షణ గాలి. కానీ రెగ్యులర్ ఎంఈఓలు లేక అస్తవ్యస్తం. ఒక్కొక్కరికి 4-5 మండలాల బాధ్యతలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 మండలాలకు ఒక ఎంఈఓ అట. 10 మండలాలకు ఒక ఎంఈఓ అంటే ఆయన రోజుకి ఎన్ని మండలాలు తిరుగుతారు? అసలు 10 మండలాలు తిరిగే పని ఉందా? అయిద్దా అది? అంటే ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, పైన ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళకి ఎంత నిర్లక్ష్యమో ఉంది పాఠశాల విద్య పైన, పాఠశాల పర్యవేక్షణ పైన అనేది ఇది ఉదాహరణ. తెలంగాణలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది ఈ 10 సంవత్సరాల్లో. పట్టించుకున్న నాదులు లేదు. అడ్డగోలుగా దోపిడీ చేస్తారు ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ పేరుతోని, కాన్సెప్ట్ స్కూల్స్ పేరుతోని లక్షల ఫీజులతో పాటు ఫీజులు వసూలు చేస్తే అక్కడ సరైన వసతులు ఉండదు, వెంటిలేషన్ ఉండదు, వెలుతురు లేదు, గాలి లేదు, ప్లే గ్రౌండ్లో ఏదేది లేదు, సరైన ట్రైన్ టీచర్ లేరు, ప్రెజర్తోని పిల్లలు చనిపోతున్న పరిస్థితి. ఇది మొత్తం విద్యా వ్యవస్థకి పాఠశాల అనేది పునాది. ఈ పునాదే అస్తవ్యస్తంగా ఉంటే ఇక ఎటుబాద్ది సమాజం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే గవర్నమెంట్ టీచర్లు, జిల్లా పరిషత్ టీచర్ల మధ్య ఉన్న పంచాయతీని పరిష్కరించి తొందరగా ఎంఈఓలని, దాదాపు 600 మండలాలు ఉంటే 20 మంది ఎంఈఓలు రెగ్యులర్ ఉన్నారు. 20 మంది 600 మండలాల్లో 20 మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. 100 మంది ఎంఈఓలు ఇన్ఛార్జీలు ఉన్నారు. అంటే ఇక పరిస్థితి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.